ప్రసారము అనే మా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా నాన్నగారు ఆముదాలపల్లి శ్రీపాల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. ప్రభువునందు పిల్లారా, మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మా యేసు క్రీస్తు సంపూర్ణ సువార్త సంఘముల తరపున మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అదే విధముగా ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 మా కార్యక్రమాలు టెలికాస్ట్ చేయబడుతున్నాయి. తప్పనిసరిగా చూడండి. అనేకులు మాకు ఫోన్ కాల్ చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరం ఏమన్నా సరే మాకు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇలా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి మనం చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రభువునందు పిల్లారా, ఈ చదవబడిన లేఖన భాగములో ఒక కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ మరియా, మార్తా, లాజరు అనే ఒక కుటుంబం ఉంది. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాడు కనుక ఎక్కువగా ఆ కుటుంబం దగ్గరికి ప్రభు యేసు క్రీస్తు వారు వెళుతూ ఉండేవారు. యేసు ప్రభువారు రాగానే మరి ఏం చేసేదంటే వెంటనే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే ఆ జ్ఞానవాక్కులు ఆయన పాదాల దగ్గర కూర్చుని వినేది. మార్త ఏం చేసేదంటే ఆయా పనులు పెట్టుకుని, ఎక్కువగా విస్తారమైన పనులు పెట్టుకుని మార్త ఆయా పనుల్లో బిజీగా ఉండేది. ఇలా ఉంటూ ఉండగా మార్తలో ఒక భారం కలిగింది, ఒక మనసు వచ్చింది. అదేంటంటే, ప్రభువా, నేను ఎంతో కష్టపడుతున్నాను, అనేక పనులు చేస్తున్నాను, అనేక పనులు నేను కలిగి ఉన్నాను. నా సహోదరు వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంది, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను ఇంట్లో, నీకు చింత లేదా? నా సహోదరుని వచ్చి నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అని యేసు ప్రభుతో చెప్పడం జరిగింది. దానికి యేసు ప్రభువారు, మరియా, నువ్వు వెళ్ళు, మీ అక్కకి సహాయం చేయి అని చెప్పలేదు. పైపెచ్చు మార్తనే ఆయన ఒక హెచ్చరిక ఇచ్చారు మార్తకి. ఏమంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుచున్నావు, విచారము కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అవసరమైనది ఒక్కటే అని యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం చదివిన లేఖన భాగాల్లో చూడవచ్చు. కనుక ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అయితే ఈ భూమిలో ఉత్తమమైనది. ఆయన జ్ఞాన సంభాషణ, పరసంబంధమైన దేవోక్తులు, ఆ ఉన్నతమైన జ్ఞానము ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం అది ఎంతో ఉన్నతమైన భాగ్యం. అది వాస్తవానికి ఈ భూమి మీద ఈ పంచభూతములన్నీ కూడా ఒక దినానికి లయమైపోతాయి. వెండి, బంగారము, వెలగల రాళ్ళు, ఇవన్నీ కూడా ఏది కూడా శాశ్వతము కాదు, ఏది నిజము కాదు. కానీ ఎల్లకాలము ఉండేది, శాశ్వత కాలం ఉండేది దేవుని వాక్యం ఒకటే.
సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అన్నాడు. ఎల్లప్పుడూ నిలిచేది దేవుని వాక్కు ఒకటే అన్నాడు. అలాంటి శ్రేష్టమైన ఉత్తమమైన దాన్ని ప్రతి మానవుడు ఎన్నుకోవాలి. దేవుని సహవాసం కలిగి ఉండాలి. మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటూ ఉండేది. అదే ఉత్తమమైంది ఈ లోకంలో. పిల్లారా, పాత నిబంధనలో కూడా మనం ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథములో శాబదేశపు రాణి సొలొమోనును గూర్చి ఈ మాట పలికింది. 2వ దినవృత్తాంతము గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమును నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు, నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. శాబదేశపు రాణి సొలొమోను రాజును గూర్చి ఈ మాటలు పలికింది. నీ సేవకుల భాగ్యం ఎంతో గొప్పది. ఎందుకంటే సొలొమోను మహాజ్ఞాని. దేవుడు సొలొమోనుకి మహాజ్ఞానం అనుగ్రహించాడు. వృక్షశాస్త్రం తెలుసు, జంతువుల గురించి తెలుసు, సమస్తం ఆయనకి తెలుసు. మహాజ్ఞాని, అనంతమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు సొలొమోనుకి. అంచేత సొలొమోను దగ్గర ఉండు సేవకుల భాగ్యం గొప్పదని శాబదేశపు రాణి అంటుంది. సొలొమోను గురించిన జ్ఞానం విని వచ్చి చూసి అప్పుడు సొలొమోనుతో మాట్లాడుతుంది. నీ సేవకుల భాగ్యం ఎంతో గొప్పది, ఎందుకంటే నీ సేవకుల భాగ్యం మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమును నిలిచి. సరే, ఎల్లప్పుడూ నీ సముఖమును నిలిచి మరి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు, నీ సేవకులైన వీరి భాగ్యం మంచిది అని మాట్లాడుతుంది. పిల్లారా, మరియ కూడా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆ భాగ్యాన్ని, ఆ మంటి ఘటములో మహలేశ్వర్యాన్ని సంపాదించుకో. కనుక సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన యొక్క సహవాసము మనం చెయ్యాలి. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1:9 ఒక సంగతి మనకి కనబడుతుంది. అదేమిటంటే మనం దేవునితో సహవాసం చేయాలనేది అక్కడ వ్రాయబడింది. 1:9 చదువుతున్నాను, చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. తన కుమారుని యొక్క సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం ఆయన కుమారునితో సహవాసము చేయాలని, ఆయన పాదముల చెంత కూర్చోవాలని, ఆయన చెప్పే మాటలు వినాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం ఆయనతో సహవాసము చేయాలి. ఆ మహాజ్ఞానితో, ఆ దైవజ్ఞానితో, ఆ ఉన్నతమైన ఆ మహాపురుషునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారు జ్ఞానవంతులుగా మారుతారు. తన కుమారుని సహవాసమునకు దేవుడు మనం పిలిచాడు. ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో సహవాసము చేస్తే మనకు గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. 49వ కీర్తన నేను మొదటి వచనాలు చదువుతున్నాను. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కుడి. నా నోరు విజ్ఞాన విషయములు పలుకును. సరే, ఆయన నోరు ఏం పలుకుతుందంటే విజ్ఞాన విషయములు పలుకుతుంది. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును అంటున్నాడు. నా నోరు విజ్ఞాన విషయములు పలుకును అంటున్నాడు. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తున్నారో ఆయన నోరు విజ్ఞాన విషయములు పలుకుతుంది. కనుక వారు ఆ విజ్ఞాన విషయములు నేర్చుకుని గొప్ప విజ్ఞానవంతులు కాగలుగుతారు. కనుక ఆయన నోరు విజ్ఞాన విషయములు పలుకుతుంది. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎవరైతే సహవాసం చేస్తూ ఆయన జ్ఞాన సంభాషణ వింటున్నారో, ఆయన నోరు పలికే ఆ విజ్ఞాన విషయములు ఎవరైతే వింటున్నారో వారు దేవుని గూర్చిన జ్ఞానవంతులు
అవుతారు, దేవుని జ్ఞానం వారికి లభిస్తుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ సంగతులన్నీ దేవుని వాక్యములో రాయబడ్డాయి కనుక ఆయన నోరు విజ్ఞాన విషయములు పలుకుతుంది. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తున్నారో వారు ఆ విజ్ఞాన విషయములు నేర్చుకోగలుగుతారని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. రెండవది, ఆయనతో సహవాసం చేస్తే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయన చెప్పే సంగతులు ఏమిటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను. సరే, ఆయన నోరు ఏ సంగతులు చెబుతుందంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పేవాడు. అందుకే ఆయన పాదముల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన నోరు పలికే విజ్ఞాన విషయములు వినగలుగుతాం. ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేర్చుకోగలుగుతాం. అలాంటి సంగతులు మాట్లాడు దేవుడు ఆయన. అందుకని ఆయన జ్ఞానానికి మితి లేదని లేఖనాలు మాట్లాడుతున్నాయి. అధిక జ్ఞానము కలిగిన వాడు కనుక ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మనం నేర్చుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పే గొప్ప మాటలు వినగలుగుతాం. యోహాను సువార్త చూడండి, దైవంచి మాటలు 7వ అధ్యాయము 45-46 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆ ఒంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా, ఆ ఒంట్రౌతులు, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడను మాట్లాడలేదనేది. యేసు ప్రభు దగ్గరికి ఆనాటి సమాజంలో పెద్దలు, అధికారులు యేసు ప్రభును పట్టుకు తీసుకురండి, మా దగ్గరకు తీసుకురండి అని పంపించినప్పుడు ఆ బంట్రోతులు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వాక్కులు వింటున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి తిరిగి తమ యజమానుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, ఎందుకు మీరు ఆయన పట్టుకు తీసుకురాలేదు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడూ మేము మాట్లాడటం చూడలేదండి అని తిరిగి సమాధానం చెప్పారు. నిజమే ప్రియారా, ఆయన జ్ఞాన సంభాషణ అలాంటిది. ఆయన నోట నుండి దయగలిగిన మాటలు బయటకు వచ్చినవి. ప్రియమైన వారులారా, యేసు సామాన్యమైన వ్యక్తి కాదు. విజ్ఞాన విషయాలు పలుకువాడు, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడి సంగతులు చెప్పువాడు. ఆయన మాట్లాడినట్లు ఎవరు కూడా మాట్లాడలేరు. అంత మహోన్నతమైన దివ్య పురుషుడు, దివ్య కాంతులు వెదజల్లే ఒక మహనీయుడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు నా బ్రతుకుని వెలిగించింది ఆయనే. తన లేఖనముల ద్వారా నా జీవితాన్ని, నా బ్రతుకుని వెలిగించిన వాడు ఆయనే. ప్రియమైన సోదరుడా, నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నిన్ను గొప్ప జ్ఞానిగా ఆయన మారుస్తాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నువ్వు ఆయనతో బ్రతుకుతావు. మరణాన్ని జయించిన జయశీలుడు, ఆయనతో బ్రతుకుతావని నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన సోదరుడా, దైవ గ్రంథములో ఆయనతో సహవాసం చేసిన వ్యక్తులు గొప్ప ఉన్నతంగా ఎదిగినట్లుగా దేవుని వాక్యములు మనం నేర్చుకోగలం. దయవుంచి మీరు గమనించండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనం కాంచి నేను చదువుతున్నాను. ఈ దైవజనుడు దేవునితో సహవాసం చేసినప్పుడు ఇతని జీవితం ఏ రీతిగా ఉందో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 34:28 కాంచి చదువుతున్నాను. అతడు 40 రేయింపగలు యెహోవాతో కూడా అక్కడ ఉండేది. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాను. దైవ సేవకుడైన మోషే దేవునితో సహవాసం చేయడానికి 40 రోజులు రేయింపాళ్ళు ఆ కొండ మీద, ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు
40 రోజులు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన 10 ఆజ్ఞలు ఆ 2 పలకల మీద వ్రాసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. 40 రోజులు దైవ సన్నిధిలో ఉండిపోయాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉండిపోయాడు. దేవుని మాటలు వింటూ ఉండిపోయాడు. ప్రియమైన వారలారా, దేవుని ఆజ్ఞలు దేవుడు ఆ పలకల మీద వ్రాసినట్లుగా చూస్తాం. అలా వ్రాయబడిన తర్వాత ఆ 2 పలకలు చేత పట్టుకుని మోషే కొండ మీద నుంచి కిందకి దిగుతున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. మోషే కిందకు వస్తున్నప్పుడు అతను అన్న అహరోను ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మోషే, నీ ముఖాన్ని చూడలేకపోతున్నావు, ముసుకేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూసారా, దైవ సన్నిధిలో ఉండి ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మోషే ముఖం ప్రకాశించింది. ఆజ్ఞలు రాయబడ్డాయి పలకల మీద, మోషే ముఖం ప్రకాశిస్తుంది. కనుక ఎవరైతే ఈ భూమి మీద దేవునితో సహవాసం చేస్తారో వారి ముఖాలు ప్రకాశిస్తాయి. లేదా పలకల మీద 10 ఆజ్ఞలు రాయబడ్డాయి పాత నిబంధనలు, కానీ ఇప్పుడు నూతన నిబంధనలో హృదయం అనే పలక మీద రాయిపోతున్నాడు. దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుని వాక్కులు హృదయం మీద రాయిపోతున్నాడు. కనుక వారి ముఖం ప్రకాశిస్తుంది. ప్రకాశించడం అంటే ప్రకాశితంటే జ్ఞానం. కనుక దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారి అంతరంగాల్లోంచి దేవుని జ్ఞానం బయటపడుతుంది. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ మహోన్నతమైన జ్ఞానము మనలోంచి బయటకు వస్తుందన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా మనం నేర్చుకోవాలి. మోషే ముఖం ప్రకాశించినట్లుగా ఈనాడు నూతన నిబంధనలు హృదయం అనే పలకల మీద మరి జీవం గల ఆత్మ ద్వారా తన విధులు, తన కట్టడలు హృదయం అనే పలక మీద రాస్తానని దేవదేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఎంతో స్పష్టంగా వ్రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంటాడు. కనుక జీవము గల దేవుని ఆత్మతో మరి మెత్తని పలకలు అని హృదయము మీద ఆయన వ్రాయబోతున్నాడు. కనుక ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం చేస్తామో, ఆయనతో ఏకాంతంగా గడుపుతాము, ఎప్పుడైతే ఆయనతో మనం ఒంటరిగా ఏకాంతంగా ఆయనతో సహవాసం కలిగి ఉంటాము, అప్పుడు తన నిబంధన వాక్యములు, ఆ యొక్క కట్టడలు, ఆ విధులు, ఆ యొక్క ఆజ్ఞలు మన హృదయం అనే పలకల మీద ఆయన వ్రాస్తాడు. కూడా ఎప్పుడైతే అలా వ్రాసాడు మన ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. దైవ జ్ఞానంతో నింపబడతాం, ఉన్నతమైన జ్ఞానంతో నింపబడతాం, అంతము లేని జ్ఞానముతో నింపబడతాం, మంటి గడములో మహేశ్వర్యాన్ని నింపుకుంటాం. అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేసేవారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే ఈ భూమిలో ఉత్తమమైనది, అది మరీ ఎన్నుకుంది. మార్త అనేకమైన పనులు పెట్టుకునే వల్ల ఆమెకు విచారం కలిగింది, 2 తొందరలు కలిగినవి. కానీ మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుని ఆయన పాదముల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎన్నుకుని ఆ గొప్ప విషయాలు వింటూ వచ్చింది. ఆ దైవ జ్ఞానం అంతము లేనిది, ఆ దైవ జ్ఞానము మహోన్నతమైనది. కనుక ఆయన వాక్కులు విని ఆ జ్ఞానం మన ఉదయాలు ఎప్పుడైతే నింపుకుంటామో మనం ఈ లోకములో ప్రకాశిస్తామన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి. మరియవలే ఆ ఉత్తమమైన దానిని జీవితంలో ఎన్నుకుని ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయనతో సహవాసం చేసి ఆ భాగ్యాన్ని నీ జీవితంలో సంపాదించుకోవాలని దేవుడి సందేశాన్ని నేరుగా నీకు పంపిస్తున్నాడు. నీకు ఎవరైనా సరే ఆయనతో సహవాసం చేయడానికి ఒక మంచి తీర్మానం చేసుకోమని ప్రభుపేట దైవ సేవకునిగా మీకు విన్నవిస్తున్నాను. ఆ మహోన్నతమైన జ్ఞానంతో నేను నింపుతాడు కనుక నీ ముఖం ప్రకాశిస్తుందని తెలియజేస్తున్నాను. కనుక ప్రియ సోదరుడా, సోదరి, నువ్వెవరైనా సరే యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి ఆయనతో సహవాసం చేయమని మనం చేస్తున్నాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దయవించి నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది నాయన. మార్త విస్తారమైన పనులు కలిగి విచారము కలిగి తొందరపడుతూ వచ్చింది. నిజమే, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోకుండా మరి అనేకమైన పనులు కలిగి విచారము తొందర తెచ్చుకునే దానికంటే ఉత్తమమైన నీ సన్నిధిని
నీ పాదముల దగ్గర కూర్చుని నీ జ్ఞాన సంభాషణ విని ప్రభా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఇంతవరకు నీ వాక్యం ద్వారా మనకు తెలియజేశాం. ఈ భూమిలో నీ పాద సన్నిధే ఉత్తమమైనదని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఇదిగో నాయన మా శ్రోతలు ఈ ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని నీ పాదము దగ్గర కూర్చొని నేర్చుకుని ఈ గొప్ప సంగతుల హృదయాలు నింపుకొని గొప్పవారు కాగలిగే కృపను దయచేయమని కోరుకుంటూ యేసు ప్రభు పుణ్యనామమును వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ ఆముదాలపల్లి శ్రీపాల్ యూపీ స్కూల్ ఎదురుగా చినమీరం పోస్ట్ భీమవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9866479487 మరి ఒక నెంబర్ 9908963355.